నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గత పాలకులు అన్ని రంగాలను పతనావస్థకు తీసుకువచ్చారని, రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పడకేసిన నిర్మాణ రంగాన్ని మళ్లీ పైకి తీసుకువస్తామని చెప్పారు. గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో నారెడ్కో ప్రాపర్టీ షోని శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొత్త ఏడాది నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దేశ ప్రధాని మోదీ విశాఖకు వచ్చి 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారని అన్నారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తుందని చెప్పారు. నిర్మాణ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం. ఈ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి ఉన్నారు. ఉచిత ఇసుక విధానం తెచ్చి నిర్మాణ రంగానికి ఊతమిచ్చాం. నారెడ్కో, కేడ్రాయ్ వంటి సంస్థలు కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రియల్ ఎస్టేట్ సమస్యల పరిష్కారానికి ముందుంటాం. వైసీపీ పాలనలో అన్నిటికంటే ఎక్కువ నిర్మాణ రంగం దెబ్బతిన్నది. అధికారంలోకి రాగానే ఈ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ సాధన కోసం కృషి చేస్తున్నాం. మేము వచ్చాక 4 లక్షల కోట్ల పెట్టుబడులకి సంతకాలు చేశాం. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది మా లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. మేము తప్పు చేయం. ఎవరైనా మాలో తప్పు చేసే వాళ్ళు ఉంటే గట్టి చర్యలు తీసుకోమని వాళ్ళు కోరారు. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు ఫస్ట్ టైం ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ కూడా తీసుకొచ్చాం. ఎవరైనా కానీ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టమని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఏ విధంగా ఉంటాయంటే, ఈరోజు మీరు చూశారు టీడీఆర్ బాండ్లు. డబ్బులు తీసుకునింది ఒకరు, నష్టపోయింది ఇంకొకరు. ఈరోజు ఎక్కడికక్కడ దీన్ని కూడా ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను నారాయణ గారికి అదే చెప్పాను, దోషుల్ని వదిలిపెట్టకూడదు, అమాయకుల్ని పనిష్ చేయకుండా ఏ విధంగా చేయగలుగుతారో అది చేయడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకుంటే 2047 విజన్ డాక్యుమెంట్ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ తయారు చేశారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అందులో కూడా 2.5 ట్రిలియన్ యుఎస్ ఎకానమీకి నాంది పలికేట్టుగా ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం $43,000 2047 ఉండాలని నిర్దిష్టమైన ప్రణాళికలు తయారు చేశాం. ఈరోజు మీరు చూస్తే 7 నెలలైంది మేము వచ్చి, ఇప్పటికీ 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకు అగ్రిమెంట్లు చేశాం, పనులు ప్రారంభిస్తున్నాం. దీనివల్ల 4 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశాలు వస్తాయి. మేము ఒకే నినాదం పెట్టుకున్నాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో ఇవ్వాలనేది ఎన్డీఏ నినాదం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు అమరావతి దగ్గర 50,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడానికి ముందుకెళ్తున్నాం. ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇది నేను పదే చెప్తున్నాను, రైతులు ముందుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడా జరగని నూతన ప్రయోగం. హైదరాబాద్ అభివృద్ధి అయింది. హైదరాబాద్లో సైబరాబాద్ ఏరియాలో ప్రభుత్వ భూములు ఎక్కువ ఉండేటివి. ఆ ప్రభుత్వ భూములన్నీ కూడా సద్వినియోగం చేశాం, అభివృద్ధి చేశాం. ప్రైవేట్ వాళ్ళు కూడా బాగుపడే పరిస్థితికి వచ్చారు. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ బాగా భూమి వస్తుందో అక్కడ సంపద సృష్టించే అవకాశాలు వస్తాయి. అదే ఈరోజు చూస్తే ఒక్క హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ నెంబర్ 1గా చేయగలిగింది. భారతదేశంలో మొదటి రాష్ట్రం, తలసరి ఆదాయంలో ఎక్కువ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం హైదరాబాద్ నగరం. దానికి కూడా మీరు ఒకసారి చూస్తే అధికారం అలంకారం కాదని బాధ్యత అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎవరైనా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే తొక్కి నార తీస్తానని హెచ్చరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నేను క్షమాపణ చెప్పినప్పుడు మీరు చెప్పడానికి ఏంటి, నామోషీనా అని ప్రశ్నించారు. మీ తప్పు లేదంటే ఎలా, నేను మాత్రం దోషిగా నిలబడాలా? వీఐపీ ట్రీట్మెంట్ తగ్గి కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరగాలని అన్నారు. విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఇలాగనే ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి? నేను బాధ్యత అడిగాను, మీ ఓట్లు అడిగాను. తిరుమల డైరెక్ట్ నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో. మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా, నేను గెలవకపోయినా, 164 మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది?
చైర్మన్ ఎలా నియమితం అవుతాడు? ఆయన ఈఓ ఎలా నియమితం అవుతారు? ఈఓ ఎలా నియమితులు అవుతారు? మేము గెలిస్తేనే మీరు, అది ఎక్కడి నుంచి వచ్చింది మా గెలుపు? మీరిస్తే. అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను. నేను ఈ రోజున అడుగుతుంది, టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. మా సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు 7 చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పిఠాపురం మండలం కుమారపురంలో కృష్ణుడి ఆలయం వద్ద నిర్మించిన మినీ గోకులంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులం షెడ్లను ఇక్కడి నుంచి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కలెక్టర్ షాన్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పిఠాపురం మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. శనివారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. గ్రీన్ కో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుని ఆయన పరిశీలించనున్నారు. మాజీ ఎంపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సిఐడి కస్టడీలో చిత్రహింసల కేసులో గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ని ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సిఐడి కస్టడీలో తనను తీవ్రంగా వేధించారంటూ గుంటూరులోని నగరంపాలెం పోలీసులకి గతంలో రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రభావతిని A5 గా పేర్కొన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ గా ఆమె తప్పుడు నివేదిక ఇచ్చారంటూ రఘురాం ఫిర్యాదులో చేయడంతో కేసు నమోదైంది. ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని గుంటూరు నగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గోవింద నామస్మరణతో వైష్ణవ దేవాలయాలు పులకించాయి. గుంటూరు ఆరగ్రహారం శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకి దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు. అతి పురాతనమైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి రోజున భక్తులు పోటెత్తుతారు. దక్షిణావృత బంగారు శంఖం ద్వారా భక్తులకి తీర్థం అందజేస్తారు. ఈ మేరకు ఆలయ వేద పండితులు మీడియాతో మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదినం విశిష్టతను వివరించారు. శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఔన్నత్యాన్ని స్థానిక కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ వెల్లడించారు. ఈ ఏకాదశి సందర్భంగా మా గుంటూరు ఆరగ్రహారంలోని శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈ రోజున మేము పూజలు చేసుకోవడం జరిగింది. ఈ రోజున ముక్కోటి సందర్భంగా ఆలయ కమిటీ అట్లానే మా ఈఓ గారు, ఆలయ ఈఓ గారు అంజిబాబు గారు ఈ రోజున భక్తుల దర్శనార్థం కోసం ఈ రోజున ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. భక్తులు కూడా బాగా రద్దీగా వచ్చి ఉన్నారు. అందరి కోరికల మేరకు అందరి కోరికలు తీర్చాలని, అందరికీ అష్టైశ్వర్యాలన్నీ సమకూరాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ లక్ష్మీనరసింహ స్వామిని కోరుకుంటా ఉన్నాం. అట్లానే మా కూటమి ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, ప్రభుత్వానికి కూడా బాగుండాలని, మంచి పేరు రావాలని మా ముఖ్యమంత్రి వర్యులకి, అట్లానే మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అట్లానే మా ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని నృసింహవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృచ్చిక జలాగ్ని భుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. అందరికీ భక్తజనులందరికీ కూడా ఈరోజు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలను తెలియజేస్తూ శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఈరోజు ఉత్తర ద్వార దర్శనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. శ్రీమన్ నృసింహవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృచ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. అంటే
స్వామి గరుడాళ్వారిని అధిరోహించినటువంటి ఓ లక్ష్మీ నరసింహ స్వామి మమ్ము భుజంగం నుంచి అంటే విష జంతువులైనటువంటి వృశ్చికము, భుజంగము అంటే పాము, జలాగ్ని, జలము వల్ల కానీ అగ్ని వల్ల కానీ ఇతర క్లేశము వల్ల కానీ మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీ అనుగ్రహం చేయూతని మాకు అందించమని చెప్పేసి లక్ష్మీనరసింహస్వామిని ఈరోజు ఉత్తర ద్వారదర్శనంగా ఏర్పాటు చేసినటువంటి లక్ష్మీనరసింహస్వామిని అందరూ కూడా తాపత్రయాలు పోవాలని చెప్పేసి, ఉపశమనాలు కలగాలని చెప్పేసి స్వామిని వేడుకుంటూ ఈరోజు ముఖ్యంగా మోక్ష ఏకాదశి రోజున మనం స్వామికి తెలుసు ఎవరికి ఏ సమయంలో ఏమి ఇవ్వాలో స్వామికి తెలుసు. కానీ మనంగా ఈ ఇంకోటి ఏకాదశి రోజున మోక్ష ఏకాదశి రోజున కోరుకోవాల్సింది ఏంటంటే అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహిమే కృపయా సింధో లక్ష్మీ నృసింహ శ్రేయం దేహిమే త్వయి భక్తిం అచంచల అంటే మనకి మరణం ఎప్పుడు సంభవించినా కూడా చటుక్కున జరిగిపోవాలి. అదేవిధంగా దీన పరిస్థితి రాకూడదు. దీర్ఘకాలికంగా రోగాల బారిన పడి ఇతరులతో సేవ చేసుకునేటువంటి దీనమైనటువంటి పరిస్థితి వద్దు. మాకు ఇంకా ఏం కావాలంటే స్వామి నువ్వే మాకు త్వయి భక్తిం అచంచల, నిన్ను ఎలా కొలవాలో ఎలా ఆరాధించాలో కూడా స్వామి నువ్వే మాకు నేర్పించు, మాకు అందించు, మాకు తాపత్రయాల నుంచి ఉపశమనాన్ని కలిగించు. లక్ష్మీ నరసింహ రక్ష రక్ష అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీ లక్ష్మీ నరసింహ రక్ష రక్ష మమ కుటుంబం రక్ష రక్ష అనుకుంటూ భక్తులందరూ కూడా ఆర్తితో ఇవాళ స్వామిని దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. గుంటూరు ఆరగ్రహారం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు శుక్రవారం శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకి నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని రంగురంగుల పుష్పాలతో ఆలయం దేదీప్యమానంగా ముస్తాపైంది. గోవిందుని దర్శనార్థం భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయంలో బారులు తీరారు. దక్షిణావృత బంగారు శంఖం ద్వారా భక్తులు తీర్థం అందుకున్నారు. ఈ మేరకు ఆలయ వేద పండితులు సతీష్ ఆచార్యులు మీడియాతో మాట్లాడారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం విశిష్టతను వివరించారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆరగ్రహారం గుంటూరు నందు ఈరోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి సందర్భముగా స్వామివారికి తెల్లవారుజామున 2 గంటల నుంచి స్వామికి విశేష అభిషేక కార్యక్రమం జరిగింది. అనంతరం విశేష పూజలు, ద్వార దర్శనము, భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొంటూ స్వామివారి కృపకు పాత్రలవుతూ ఉన్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమం స్వామిని దర్శించుకొని ఈరోజు స్వామివారి అనుగ్రహానికి కృపకు పాత్రలవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకి దర్శనమిచ్చారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనార్థం బారులు తీరారు. ఈ మేరకు అమ్మవారి దేవస్థానం చైర్మన్ నిడమానూరి సురేష్ మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి శాస్త్రోక్తంగా జరిగిన పూజా వివరాల గురించి వెల్లడించారు. నమస్కారం అండి, నా పేరు సురేష్. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆరగ్రహారంలో ఇది 103 సంవత్సరాల చరిత్ర గల గుడి. ఇక్కడ కూడా ముక్కోటి ఏకాదశి ఉత్సవం చేస్తాము. ఈ గుడిలో కూడా చాలా ప్రత్యేకతంగా అమ్మవారి ఇచ్చేసి ప్రదర్శన అంతా చేసి అమ్మవారి ఊరేగింపు అంతా చేసి పెట్టి చేస్తాము. ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, పెద్దలందరూ వచ్చారు, ముఖ్యులందరూ వచ్చారు. అట్లానే భక్తులు కూడా వేల మంది వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఇచ్చేశారు. అమ్మవారి దర్శనం అయిన వెంటనే బంగారు శంకుతోర తీర్థం
అందరికీ అందజేశాం. తొలితరం స్వాతంత్రం సమరయోధులు వడ్డే ఓపన్న జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రభుత్వం నిర్వహించడంపై బీసీ సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వారు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి ఎమ్మెల్యే గల్లా మాధవి, బీసీ నేతలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో కలిసి బీసీ నేతలు మీడియాతో మాట్లాడారు. శనివారం గుంటూరు జీటీ రోడ్లోని A1 కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా జరుగుతున్న వడ్డే ఓపన్న జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు మల్లె ఈశ్వరరావు, వడ్డే వెంకట్, చంద్రగిరి బాబు, చెంబేటి మణికుమారి, బత్తుల జాన్సైదా, మల్లె అయ్యప్ప, ఓర్సు శ్రీను తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారి జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం ఆయన జయంతిని సంబరాలుగా జరుపుకోవాలి అని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది, జీవో పాస్ చేయడం జరిగింది. ఇందుకు చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా ఆయన అశేష కృషికి మాకు అందించిన ఈ యొక్క ఆనందానికి ఆయనకి మేమందరం కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మా వడ్డెర బీసీ సోదర సోదరీమణులందరి తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మేమందరం కూడా పాదాభివందనం చేస్తూ ఇలా పాలాభిషేకంతో ఆయనకి మేము మా కృతజ్ఞతని తెలియపరిచాము. అయితే ఆయన జయంతిని పురస్కరించుకుని రేపు జనవరి 11న ఆయన అందించిన అశేష త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన జయంతిని అందరం కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ బీసీ సోదర సోదరీమణులందరికీ కూడా ఒక పిలుపునిస్తూ ఉన్నాము. మా ఈ కార్యాలయం దగ్గర నుంచి వారందరికీ ఇదే మా ఓపెన్ ఇన్విటేషన్గా మేమందరం వారికి ఆహ్వానం పలుకుతున్నాం. రేపు అందరం కూడా ఘనంగా ఆయన జయంతిని జరుపుకోవాలి, దాన్ని విజయప్రదం చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుమారు 30 లక్షల జనాభా కలిగినటువంటి ఒడ్డర్లకు ఒక పెద్ద పండుగగా మన ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా యొక్క స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించే విధంగా శాసనసభ్యులు మా అక్క గల్లా మాధవి గారు, అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మా బీసీ ఆడబిడ్డ సవితమ్మ గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, పెద్దలందరూ కూడా కూటమి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో జయంతి వేడుకను, వడ్డే ఓబన్న జయంతి వేడుకను ప్రభుత్వ పరంగా నిర్వహించడం ఒక గొప్ప పండుగ రోజుగా మేమందరం కూడా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం మా శాసనసభ్యులకు అధ్యక్షతన జరిగింది. భవిష్యత్తులో కూడా ఒడ్డర్లందరము యావత్తు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా పార్టీలో ఒడ్డర్ల కీలక పాత్ర పోషిస్తూ తెలుగుదేశం పార్టీని, పార్టీ అభ్యర్థులను కనిపెట్టుకొని నిలిచినటువంటి సామాజిక వర్గాల్లో ఒడ్డెర సామాజిక వర్గం ప్రప్రదమైన సామాజిక వర్గం. ఇలాంటి మా సామాజిక వర్గానికి ఇట్టి గౌరవాన్ని కల్పించిన ముఖ్యమంత్రి గారికి ఒడ్డర్లందరూ కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తూ రేపు గుంటూరు A1 కన్వెన్షన్లో 60 అడుగుల రోడ్డు దగ్గర వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాన్ని ఉదయం 10 గంటలకు సభా అధ్యక్షులుగా మా ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారి అధ్యక్షతన నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమానికి యావత్తు వడ్డెర్లు, బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ఉన్న తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలు హైడ్రామాను తలపిస్తున్నాయని మాజీ మంత్రి, వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన టీటీడీ చైర్మన్, ఈవో, జేఈఓ, తిరుపతి ఎస్పీలపై చర్యలు తీసుకునే ధైర్యం చంద్రబాబుకు లేదని చెప్పారు. వైసీపీపై అక్రమ కేసులు బనాయించినందుకే ఈ నలుగురితో కూడిన క్రిమినల్ ముఠాను చంద్రబాబు తిరుమల తిరుపతిలో నియమించుకున్నారని, ఈ ముఠాకు నాయకుడు చంద్రబాబునని విమర్శించారు. తొక్కిసలాటకు బాధ్యులుగా కింద స్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం దారుణమని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు వెళ్లేందుకు టోకెన్లు జారీ సందర్భంగా తొక్కిసలాట జరగటం, 6 భక్తులు మరణించటం, అనేక మంది అస్వస్థులు కావటం అనేది చాలా పెద్ద విషయం. ఇది ప్రభుత్వాలు, ప్రజలు, భక్తులు, దేశంలో ఉన్న ప్రతి వారు కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. ఇలాంటి అంశాలు మళ్ళా తిరిగి శ్రీ 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 ఏడుకొండల స్వామి వారి సన్నిధిలో జరగకోకుండా
అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. జరిగిన విషయం ఏదో చిన్న విషయంగానో, లేదు మర్చిపోయే విషయంగాను, లేదు చూసి చూడనట్టుగా వదిలేసే విషయంగాను, లేదు చిరు ఉద్యోగులు 2-3 సస్పెండ్ చేసేసి పంపించే విషయంగాను దీన్ని భావించడం అనేది చాలా ప్రమాదకరం, చాలా బాధాకరం. అలా చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు క్షమించరు, భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా క్షమించని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆ విషయాలను నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. అక్కడ విచారణ చేశారు, తప్పులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. అక్కడ మృతుల కుటుంబాలని, క్షతగాతులైన వారిని కూడా పరామర్శించేటటువంటి ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా మనం మీడియాలో చూశాం. ఆ తర్వాత మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు, ఉప ముఖ్యమంత్రి గారు. ఆయన కూడా పరామర్శించారు, ఆయన కూడా మీడియాతో మాట్లాడారు. తరువాత ప్రధాన ప్రతిపక్ష నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ తర్వాత వెళ్లారు. అక్కడ పరామర్శించి పలకరించి వచ్చారు. ఎవరి స్టేట్మెంట్స్ వారు ఇచ్చారు. ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించింది ఏమిటంటే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకు వెళ్తుంది. ప్రధానంగా హీరో రామ్ చరణ్ 3 కోణాల్లో సాగే పాత్రలో తెరపై కనిపిస్తాడు. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా, అప్పన్నగా, పబ్లిక్ సర్వెంటర్ గా మంచి నటనే ప్రదర్శించాడు. ఆయన లుక్స్ కూడా ఆకట్టుకుంటాయి. అప్పన్న పాత్రలో ఆయన నటన మరింతగా ఆకట్టుకుంటుంది. కియారా అద్వానీ పాటల్లో తన అందంతో కట్టిపడేసింది. అంజలి నటనకి ప్రాధాన్యమున్న పార్వతి పాత్రలో అలరించింది. మినిస్టర్ మోపిదేవిగా ఎస్జే సూర్య నటన సినిమాకి హైలైట్. హుషారైన తన నటనతో విలనిజం పండిస్తూనే అక్కడక్కడ నవ్వించాడు. శ్రీకాంత్ కూడా 2 లుక్స్ లో సందడి చేశారు. కథని మలుపు తిప్పే కీలక పాత్ర ఆయనది. జయరాం, సముద్రకని, రాజీవ్ కనకాల ప్రాధాన్యమున్న పాత్రలు కనిపిస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.